నటసింహం బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమా కోసం మూవీ లవర్స్ అందరూ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో బాలయ్య సినిమా రిలీజ్ అవుతుందా, బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తుందా అని నందమూరి ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. బాలయ్య నటించిన డాకు మహారాజు సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న రిలీజ్ అవుతోంది. ఇప్పటికీ ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఇకపోతే డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ మాత్రం బాలయ్య ఫ్యాన్స్ కు ఒక రకంగా పూనకాలు తెప్పించిందనే చెప్పాలి. మరోవైపు డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో థియేటర్లు దద్దరిల్లడం ఖాయమంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఇలా సినిమాపై ఒక్కొక్కరు ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే డాకు మహారాజ్ థియేట్రికల్ బిజినెస్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలయ్య కెరియర్ లోనే డాకు మహారాజ్ థియేట్రికల్ బిజినెస్ చాలా స్పెషల్ గా ఉండనుంది. 2 గంటల 24 నిమిషాల రన్ టైంతో వస్తున్న డాకు మహారాజ్ థియేట్రికల్ బిజినెస్ ఎవరి ఊహలకు అందని విధంగా జరుగుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 40 కోట్ల రేషియోతో బిజినెస్ చేస్తున్నారు మూవీ మేకర్స్. మరోవైపు నందమూరి అడ్డాగా పిలువబడే రాయలసీమలోని సీడెడ్ ఏరియాలో కూడా థియేట్రికల్ బిజినెస్ చూసి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే నైజాంలో డాకు మహారాజ్ సినిమా థియేట్రికల్ హక్కులను ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈసారి నైజాంలో డాకు మహారాజ్ కలెక్షన్లకు బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అంటున్నారు అభిమానులు. ఇదిలా ఉండగా ఓవర్సీస్ లో శ్లోకా ఎంటర్టైన్మెంట్స్, రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా డాకు మహారాజ్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. నటసింహం బాలయ్య, డైరెక్టర్ బాబీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు ట్రేడ్ వర్గాల్లో కూడా ఆసక్తికరమైన చర్చ మొదలైంది. గతంలో బాలయ్య నుంచి రిలీజ్ అయిన అఖండ, భగవంత్ కేసరి థియేట్రికల్ బిజినెస్ కు డబుల్ రేంజ్ లో డాకు మహారాజ్ థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషం. ఇక ఇప్పటికే డాకు మహారాజ్ బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి తమదైన శైలిలో అంచనా వేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఈసారి డాకు మహారాజ్ కలెక్షన్లను చూసి బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా రిలీజ్ కు ముందే ఎన్నో అంచనాలున్న డాకు మహారాజ్ జనవరి 12న ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.